Hello friends, welcome to Sankalp Study Success. So, ఈ పర్టికులర్ సెషన్లో కూడా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాంపౌండ్ యాంగిల్స్ నుంచి ఫర్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం నేర్చుకుందాం, సరేనా? సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ నాన్న, దిస్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సి ఏమడుగుతున్నారంటే ఇక్కడ, ఇఫ్ a మైనస్ b ఈక్వల్ టు 3π/4, a మైనస్ b ఈజ్ 3π/4. వాట్ ఈజ్ 3π/4? π/4 అంటే 45 degrees, అవునా కదా? మరి 3π/4 అంటే 3 times 45 ఇస్ నథింగ్ బట్ 135 degree. ఎస్ ఓను? సో అలా అయితే షో దట్ 1 మైనస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్స్ టు 2 కదా. సో మీరు ఏం రాయాలి? ఫస్ట్ పాయింట్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి 1 మైనస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్స్ టు 2 అని చెప్పి అండర్లైన్ చేయండి. ఆఫ్టర్ దాట్ వాట్ ఈస్ ద గివెన్ డేటా నాన్న? గివెన్ a మైనస్ b ఈక్వల్స్ టు 3π/4. ఎస్ ఓను? a మైనస్ b విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3π/4. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఏం చేద్దామంటే వీ హ్యావ్ టు అప్లై ద టాంజెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి tan కనిపిస్తుంది కాబట్టి అప్లయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ నేను tan అప్లై చేసినప్పుడు నాకేమొస్తుంది? tan ఆఫ్ a మైనస్ b ఈక్వల్స్ టు tan 3π/4, రైట్ ఆర్ నాట్? సో tan ఆఫ్ a మైనస్ b అంటే it's tan a minus tan b divided by 1 plus tan a tan b. 1 plus tan a tan b which is equal to, it's tan 135. Tan 135 in the sense, see friends, మనం ఏం రాయొచ్చు? tan 135 అంటే tan of 90 plus 45 అని రాయొచ్చు కదా. సో 90 plus theta is second quadrant. Second quadrant tan is negative. 90 కాస్త ఉంది కాబట్టి tan కాస్త cot అవుతుంది, cot 45. Cot 45 value is 1, it's minus 1 here. So what is the value nana here? So tan 135 is nothing but minus 1. Okay, so ఇప్పుడు tan a minus tan b which is equal to minus 1 into ఈ term multiply అవుతుంది 1 plus tan a tan b కదా. సో it's tan a minus tan b minus into minus 1 into plus 1, it's minus 1, minus into plus is minus again, 1 into tan a tan b, it's tan a tan b కదా. సో tan a మైనస్ tan b ఉంది, ఈ రెండు టర్మ్స్ని కూడా అటు తీసుకెళ్దాం. -1 ఇటు తీసుకొస్తే పాజిటివ్ అయిపోతుంది. సో నాకేం వస్తుంది అప్పుడు ఫైనల్గా? ఈ రెండింటిని అటు తీసుకొచ్చి -1 ఇటు మారుస్తున్నాం కాబట్టి ఇందులో చేంజ్ ఉండదు, ఈ మైనస్లో చేంజ్ ఉండదు, ఈ రెండింటి యొక్క సింబల్స్లో చేంజ్ వస్తుంది. ఈ రెండింటిని మనం మారుస్తున్నప్పుడు నాకేమొస్తుందన్నా? సో మైనస్ tan a వస్తుంది, అవునా? తర్వాత ప్లస్ tan b వస్తుంది, అవునా? ఇది అలాగే ఉంటుంది, మైనస్ tan a tan b అలాగే ఉంటుంది, అవునా? విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1, అంతే కదా. అంటే -1 ఇది తీసుకొస్తే +1 అయిపోయింది. ఎస్ అవును? ఈ రెండింటిని అటు తీసుకువెళ్ళాను, అప్పుడేమవుతుంది? మైనస్ tan a ప్లస్ tan b, ఈ మైనస్ tan a tan b అలాగే ఉంటుంది, అంతే కదా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఇప్పుడు ఈ వాల్యూని అలా ఉంచండి. సో ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు? LHSలో మనల్ని అడుగుతున్నటువంటి వాల్యూ ఏంటన్నా? 1 మైనస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b. ఎస్ అవును? ఆల్ రైట్. సో దిస్ ఈజ్ LHS. LHS ఈక్వల్స్ టు 1 మైనస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b. ఎస్ అవును? సరే. సో 1తో మల్టిప్లై చేస్తే 1 ప్లస్ tan b మైనస్ tan a ఇంటూ 1 ఈజ్ మైనస్ tan a, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ tan a tan b కదా. సో చూడండి, tan b మైనస్ tan a మైనస్ tan a tan b అంటే ఎంత? tan b మైనస్ tan a మైనస్ tan a tan b అంటే 1 కదా నాన్న. లెట్ us సపోజ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 1. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏం రాయొచ్చు? 1 ప్లస్ 1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2. దిస్ ఈస్ నథింగ్ బట్ RHS. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. ఎస్ అవును? సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇట్ ఈస్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. But be careful while interchanging the LHS and RHS. Let's see the next one. Okay, friends, let's see the next question. If a plus b equals to 225 degrees, then prove that cot a by 1 plus cot a into cot b by 1 plus cot b equals to 2. Equals to 1/2. ఇది కదా మనం ప్రూవ్ చేయాలి బేసింగ్ ఆన్ దిస్ పర్టికులర్ కండిషన్. ఆల్ రైట్. సి నేను ఎలా రాస్తానంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఫస్ట్ ఎప్పుడు కూడా ఆ పాయింట్ రాయమని చెప్పాను కదా ప్రూవ్ దట్ అన్నప్పుడు. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఏం రాస్తాం? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ cot a, can I write this as cot a into cot b? So cot a into cot b divided by 1 plus cot a into 1 plus cot b which is equals to 1/2. ఇలా రాద్దాం. ఇలా రాసినప్పుడు సి ఫ్రెండ్స్ అండర్లైన్ చేయండి. కదా.
సో ద గివెన్ కండిషన్ ఈస్ a plus b equals to 225. సో కాట్లో అడుగుతున్నప్పుడు కొటాంజెంట్ని అప్లై చేయాలి బోత్ సైడ్స్. సో అప్లయింగ్ కాట్ ఆన్ బోత్ సైడ్స్. సో కాట్ని నేను అప్లై చేసినప్పుడు కాట్ ఆఫ్ a plus b which is equals to cot 225 degrees. అంతే కదా. సో కాట్ ఆఫ్ a plus b ఏమవుతుందన్నా? cot b cot a minus 1 divided by cot b plus cot a. అవునా కదా, which is equals to cot of 225 ఎంత? It's nothing but cot 270 minus 45. Can I write like this? కావాలంటే మీరు పక్కన రాయండి 270 minus 45 అని చెప్పి. రాసిన తర్వాత మనం cot 270 minus 45 కాబట్టి ఎలా రాయొచ్చు? cot 225 అన్నప్పుడు 270 minus 45. సో 270 minus theta is third quadrant లో cot is positive. 270 ఉన్నప్పుడు cot కాస్త tan అవుతుంది, tan 45. What is the value of tan 45 నానా? 1. So this cot 225 is 1 కదా. సో cot b cot a minus 1 which is equals to 1 into cot b plus cot a is cot b plus cot a. Yes or no? All right. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే see friends, ఈ పర్టికులర్ టర్మ్లో -1 అటు తీసుకెళ్ళిపోయి cot b ఇంటూ cot a ఈక్వల్ టు cot b ప్లస్ cot a ప్లస్ 1 అని రాద్దాం. ఎందుకని అంటే నాకు LHSలో cot a ఇంటూ cot b కనిపిస్తుంది. సో దట్ ఐ కెన్ సబ్స్టిట్యూట్ దిస్ పర్టికులర్ వాల్యూ. ఎస్ నో? కాబట్టి cot b ఇంటూ cot a అన్న cot a ఇంటూ cot b అన్న ఒకటే కదా, విచ్ ఇస్ ఈక్వల్స్ టు -1 అంటే తీసుకెళ్తే +1. సో cot b ప్లస్ cot a ప్లస్ 1. ఎస్ నో? సో రిమెంబర్ దిస్ వాల్యూ. దిస్ పర్టికులర్ థింగ్ని మనం బాక్స్లో పెట్టుకోవాలి. తర్వాత వాట్ ఈస్ ద LHS దట్ హీ హాస్ గివెన్? See friends, so LHS equals to ఇచ్చినటువంటి LHS ఏంటి అంటే cot A cot B by 1 plus cot A into 1 plus cot B. Yes or no? So cot A cot B divided by 1 plus cot A into 1 plus cot B. ఇదే కదా నాన్న? ఆల్ రైట్. సో చూడండి, cot A into cot B whole divided by 1 into 1 plus cot B, it's 1 plus cot B కదా, plus cot A into 1 is cot A plus cot A into cot B, it's cot A cot B. All right, సరేనా? సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, cot B plus cot A plus 1 ప్లేస్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఆర్ ఎల్స్ cot A cot B ప్లేస్లో మీ ఇష్టం ఏదైనా సబ్స్టిట్యూట్ చేయండి. అయితే cot A cot B న్యూమరేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లో కూడా cot A cot B ఉండేలాగా నేను చేస్తాను. ఎలా? cot b plus cot a plus cot plus 1 ఫార్మాట్లో cot a cot b ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కెన్ ఐ సబ్స్టిట్యూట్ హియర్ cot a cot b? లెట్ us suppose this is equation 1. సో సబ్స్టిట్యూట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఏం రాయొచ్చు? ఫ్రమ్ ఈక్వేషన్ 1 cot a cot b హోల్ డివైడెడ్ బై, సో 1 plus cot b plus cot a ఎంత? cot a into cot b. సో cot a into cot b plus cot a into cot b. అవునా కదా? సో cot a into cot b హోల్ డివైడెడ్ బై, దిస్ ఈస్ నథింగ్ బట్ 2 into cot a cot b కదా, cot a cot b plus cot a cot b, 2 into cot a cot b. సో నో, 2 times ఉంది అది. సో 2 cot a cot b. సో both get cancelled, I will be getting 1/2. This is nothing but RHS. Right Nana? ఈ విధంగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 marks. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ tan 3a into tan 2a into tan a ఈక్వల్స్ టు tan 3a minus tan 2a minus tan a కదా. దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ఎట్లా సాల్వ్ చేయాలి? అన్నీ కూడా ఎలా కనిపిస్తుంది? ట్యాన్లోనే ఉందని ఒకటి అర్థమైంది. తర్వాత 3a 2a 3a LHS RHS కూడా 3a 2a వీటిల్లో ఉంది కదా. అంటే మనం తీసుకోవాల్సిన డేటా ఇక్కడ ఏం గివెన్ డేటా లేదు. a plus b plus c 180 అనో 90 అనో 225 అనో ఏమి ఇవ్వలేదు. మనకి ఏమి ఇచ్చారు? సింపుల్గా ఇలా ప్రూవ్ చేయండి అని చెప్పారు. అంటే ఏంటి? ఏ పర్టికులర్ యాంగిల్ మనం సబ్స్టిట్యూట్ చేసినా ఈ రూల్ సాటిస్ఫై అవుతుంది, అది తెలుసుకోవాల్సింది. అయితే ఇది ఎట్లా తీసుకోవాలి మన డేటా అంటే, సీ ఫ్రెండ్స్, క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా తీసుకోవాలనేది మనకు అర్థమైపోతుంది. చూడండి, 3a 2a ఉంది. ఎలా మనం మ్యానిపులేట్ చేస్తే ఈ మూడింటిని ఒక రిలేషన్ ఏర్పడుతుంది? కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 2a plus a is 3a? అవునా?
ఏ ప్లస్ 2a ఈక్వల్ టు 3 అని రాయొచ్చు కదా, ఐ కెన్ రైట్ లైక్ దట్. సో ఇక్కడ మీరు ఏం రాస్తారంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాయండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సింపుల్గా ఇలా రాస్తాను. ఓకే, tan 3a ఇంటూ tan 2a ఇంటూ tan a ఈక్వల్స్ టు tan 3a మైనస్ tan 2a మైనస్ tan a ఇలా రాద్దాం. ఓకేనా, ఆల్ రైట్. సో అండర్లైన్ దిస్. ఇప్పుడు వాట్ ఈస్ ద LHS? LHS ఈక్వల్స్ టు tan 3a, బట్ డోంట్ టేక్ LHS. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, దీని నుంచి ఇలా రాబట్టడం కన్నా కూడా వీ నో దట్ ఆర్ ఎల్స్ లెట్ us కూడా వద్దు, లెట్ us కన్సిడర్ అంటే ఈ వీటి నుంచే కదా మనం అనుకునేది. సో లెట్ us కన్సిడర్ 2a ప్లస్ a ఈక్వల్స్ టు 3a కదా. ఇప్పుడు అప్లయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్, సో టాంజెంట్ నేను అప్లై చేసినప్పుడు ఏమొస్తుందనా, tan ఆఫ్ 2a ప్లస్ a ఈక్వల్స్ టు tan 3a వస్తుంది. ఎస్ ఓనో. సో వాట్ ఈస్ tan ఆఫ్ a ప్లస్ b? మీరు పక్కన రాయాలి. వాట్ ఈస్ tan ఆఫ్ a ప్లస్ b? హియర్ tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్స్ టు tan a ప్లస్ tan b హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b. ఎస్ ఓనో. ఆల్ రైట్. సో ఏ ప్లస్లో 2a ఉంది, b ప్లస్లో a ఉంది, అంతే కదా. సరే, సో హౌ కెన్ ఐ రైట్ దిస్? సో tan 2a ప్లస్ tan a అకార్డింగ్ టు దిస్ ఫార్ములా హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan 2a ఇంటూ tan a విచ్ ఇస్ ఈక్వల్స్ టు tan 3a. అవునా కదా? సో tan 2a ప్లస్ tan a విచ్ ఈక్వల్స్ టు ఈ పర్టికులర్ టర్మ్ tan 3aతో మల్టిప్లై అవుతుంది కదా. సో tan 3a ఇంటూ 1 మైనస్ tan 2a ఇంటూ tan a కదా. ఆల్ రైట్. సో tan 2a ప్లస్ a tan a విచ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏమవుతుందన్నా tan 3a ఇంటూ 1 ఈస్ tan 3a, అవునా, మైనస్ tan 2a tan a tan 3a tan 3a tan 2a tan a మల్టిప్లై అవుతాయి కదా. ఇప్పుడు సి ఫ్రెండ్స్, ఈ టర్మ్ని ఇటు తీసుకురండి, ఈ రెండింటిని అటు తీసుకువెళ్దాం. ఎందుకని? tan 2a ప్లస్ tan aకి ముందు సింబల్ మైనస్లు ఉన్నాయి. ఇక్కడ మైనస్ tan 2a మైనస్ tan a కదా. సో ఈ రెండింటి ముందు సింబల్స్ మైనస్ రావాలంటే ఈ రెండు టర్మ్స్ అటు తీసుకెళ్లాల్సిందే. సో tan 3a tan 2a tan a ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ టర్మ్ ఇటు తీసుకొచ్చామనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఎస్ ఆర్ నో? సో లెట్ us టేక్ దిస్ టర్మ్ టు దిస్ సైడ్, అప్పుడు పాజిటివ్ అవుతుంది. tan 3a tan 2a tan a, ఎస్ ఆర్ నో, విచ్ ఈజ్ ఈక్వల్ టు tan 3a అలాగే ఉంది, నో చేంజ్. సో ఈ పాజిటివ్స్ కాస్త నెగిటివ్ అవుతాయి అటు వెళ్ళినప్పుడు. సో మైనస్ tan 2a మైనస్ tan a. దిస్ ఈజ్ వాట్ హీఈస్ ఆస్కింగ్ అస్ టు ప్రూవ్. ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హెన్స్ ప్రూవ్డ్. రైట్, చివరిలో హెన్స్ ప్రూవ్డ్ అని రాయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇలా అనుకోవడం. రైట్ నాన్న, ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఫార్ములా రాయండి. ఏ ఫార్ములా అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ ఫార్ములాస్ని మెన్షన్ చేసి తీరాలి. ఓకే ఫ్రెండ్స్, లెట్ us సాల్వ్ అనదర్ క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు, బట్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి, ఈజీగా గుర్తుపెట్టుకుని చేయడానికి ఎలా చేయాలో ఇక్కడ మనం నేర్చుకుందాం. ద క్వశ్చన్ హియర్ ఇస్, ఇఫ్ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్స్ టు 7/24 and tan alpha equals to 4/3, where alpha and beta are in the first quadrant, prove that alpha plus beta equals to pi/2. ఏమి ఇచ్చారు ఇక్కడ? మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు pi/2. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాయండి. అండ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు pi/2 అయితే గివెన్, మనకి ఇచ్చిన గివెన్ డేటా మనం రాసుకోవాలి. సో వాట్ ఈస్ ద గివెన్ డేటా నానా? గివెన్ tan of alpha minus beta equals to 7/24 కదా. తర్వాత అండ్ tan alpha equals to 4/3
అవునా, ఇవన్నీ గివెనే కదా. సో వేర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, గివెన్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1. ఇవి రెండు కూడా క్వాడ్రంట్ 1కి చెందే. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, ఇట్ లైస్ బిట్వీన్ 0 and 90 degrees కదా. సో ఏం చెప్పచ్చు, విచ్ ఈజ్ లెస్ దాన్ 90 degrees అని చెప్పచ్చు. ఆల్ రైట్, రెండు లెస్ దాన్ 90 degrees ఉన్నప్పుడే రెండింటిని యాడ్ చేసినప్పుడు 90 అవుతుందని మనం చెప్పచ్చు. అది లాజిక్, అందుకు ఇచ్చాడనమాట వేర్ ఆల్ఫా అండ్ బీటా ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అని. అలా ఇవ్వకపోతే ఆల్ఫా ప్లస్ బీటా 90 ఎలా అవుతుంది, రెండు 90 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు 90 వస్తుంది. ఎస్ ఓనో 30, 60, 60, 30, 45, 45 అలా ఎనీథింగ్. ఎనీవే, అయితే ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 అనేది మనం ప్రూవ్ చేయాలి. మనకి టాన్ ఆల్ఫా వాల్యూ ఇచ్చారు, తర్వాత టాన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ కూడా ఇచ్చారు. మనకి టాన్ బీటా వాల్యూ ఇవ్వలేదు, అవునా. సో టాన్ బీటా ఇవ్వకుండా ఇలా ఇచ్చారు. ఎలా చేయాలి అప్పుడు మరి, లెటస్ ఫైండ్ టాన్ బీటా నౌ. ఓకేనా, సరే. సో టాన్ బీటాని మనం ఫైండ్ చేద్దాం. టాన్ బీటా ఎలా వస్తుందనా, ఈ రెండింటిని యూజ్ చేసుకుని టాన్ బీటా సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే ఇందులో బీటా ఉంది కాబట్టి. నేను ఎలా రాస్తానంటే, సో టాన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అని రాయచ్చా. ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి బీటా మాత్రమే మిగులుతుంది కదా. కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఎస్. తర్వాత దీనిలో నేను ఏం చేస్తానంటే ఆల్ఫా మైనస్ కామన్ తీసాను అనుకోండి, కెన్ ఐ రైట్ యాజ్ ఆల్ఫా మైనస్ బీటా. బ్రాకెట్ వల్ల ఎలా మారిపోయింది చూడండి ఈక్వేషన్. సి మైనస్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ బీటా, సరిపోయింది కదా. ఆల్ రైట్, ఇప్పుడు ఇది టాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది. ఎస్ ఓనో. సో ఖచ్చితంగా మీరు ఫార్ములా రాసి తీరాలి. ఒక ఫార్ములా మనం అప్లై చేస్తున్నప్పుడు అది మెన్షన్ చేసి తీరాలి. సో టాన్ ఆఫ్ ఏ మైనస్ బి విచ్ ఇస్ ఈక్వల్స్ టు tan A minus tan B divided by 1 plus tan A tan B. అవునా. సో ఏ ప్లేస్లో మనకి ఆల్ఫా ఉంది, బి ప్లేస్లో ఆల్ఫా మైనస్ బీటా ఉంది, అవునా. సరే, సో చూడండి. సో tan బీటా ఈక్వల్స్ టు దిస్ వన్, tan ఆల్ఫా మైనస్ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, రైట్, హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ tan ఆల్ఫా tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. అంతేనా. ఏ ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసాం, బి ప్లేస్లో ఆల్ఫా మైనస్ బీటా సబ్స్టిట్యూట్ చేసాం. ఎస్ ఓ నో. ఓకే, సో tan ఆల్ఫా ఈక్వల్స్ టు tan బీటా ఈక్వల్స్ టు ఫైన్ tan బీటా ఈక్వల్స్ టు వాట్ ఈస్ tan ఆల్ఫా నా, ఇట్స్ 4/3. సో 4/3 మైనస్ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈస్ 7/24, 7 divided by 24 whole divided by 1 plus tan alpha is nothing but 4/3 into 7/24, అవునా. సో tan బీటా ఈక్వల్స్ టు, చూడండి దీన్ని ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. సి ఫ్రెండ్స్, 3 into 24, అవునా కదా, రెండు మల్టిప్లై అవుతాయి. 4 into 24 ఇట్స్ 96 మైనస్ 7 3 is 21, అవునా కదా. సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఎల్సిఎం చేస్తే 3 into 24, అవునా కదా, 3 into 24. సో 3 into 24, సో 1 into 3 into 24 ఇట్స్ 3 into 24 అగైన్, అవునా కదా. ప్లస్ క్యాన్సిల్ అవుతుంది, 4 into 7, 7 4 28 వస్తుంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. tan బీటా ఇప్పుడు నాకేమొస్తుంది, tan బీటా ఈక్వల్ టు 96 minus 21, ఇట్స్ కంప్లీట్లీ 75, రైట్. ఎస్ ఓ నో, 75 హోల్ డివైడెడ్ బై 24 3s, 4 3s 12, 3 2 6 7, 72 ప్లస్ 28, అవునా కదా. సో tan బీటా ఈక్వల్స్ టు 75 డివైడెడ్ బై 72 ప్లస్ 28 ఈజ్ నథింగ్ బట్ 100, అవునా. సో 25 3s 75, 25 4s 100. tan బీటా వాల్యూ ఎంత, tan బీటా ఈక్వల్స్ టు 3/4, రైట్ నానా, రిమెంబర్ దిస్. ఇప్పుడు నేను ఏమని ప్రూవ్ చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 90 degrees అని ప్రూవ్ చేయాలి. దట్ మీన్స్ 5/2 అని ప్రూవ్ చేయాలి. ఎస్ ఓ నో. నేనేం చేస్తానంటే I'm having these values and I have obtained tan beta 3/4. See, first of all, ఇదంతా మనం obtain చేసిన తర్వాత tan beta కూడా వచ్చిన తర్వాత now we have to prove that alpha plus beta equal to pi/2. So tan pi, let us take tan of alpha plus beta వాల్యూ ఎంతో మనం చూద్దాం. tan of alpha plus beta వాల్యూ ఎంత నాన్న, tan alpha plus tan beta divided by 1 minus tan alpha tan beta, అంతేనా. సో tan alpha వాల్యూ ఎంత ఇచ్చారు నాన్న,
4/3. So 4/3 plus what is the value of tan beta? 3/4 whole divided by 1 minus 4/3 into 3/4, which is equal to 4 4 16, 3 3 is 9, divided by 4 3 is 12. This is 12, 4 3 is 12, 12 1 is 12, 12 minus 4 3 is 12, 12 divided by 12, 12 12 cancel, 16 plus 9 is 25, 25 by 12 minus 12 is 0. This is nothing but here tan of alpha plus beta. అవునా? అంటే ఇది ఎంత వచ్చింది నాన్న? ఇన్ఫినిటీ. డినామినేటర్లో 0 ఉంటుంది, ఇన్ఫినిటీయే కదా. దట్స్ నథింగ్ బట్ అన్డిఫైన్డ్. అవునా కదా, నాట్ డిఫైన్డ్. సో టాన్ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ కాదు, ఎక్కడ యాసిమ్టోట్ వస్తుంది? 90 degrees దగ్గర. దట్ మీన్స్ π/2. సో టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, టాన్ అన్డిఫైన్డ్ ఎక్కడ అవుతుంది? టాన్ π/2 దగ్గర అవుతుంది. సో టాన్ టాన్ పోతుంది. వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు π/2. దిస్ ఈజ్ ద థింగ్ దట్ వీ నీడ్ టు ప్రూవ్. అవునా? ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే స్టార్టింగే లెట్ అస్ క్లెయిమ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు π/2 అని చెప్పి కొంచెం సాల్వ్ చేసి ప్రూవ్ చేస్తారు. అలా కూడా చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ ద క్వైట్ ఇంపార్టెంట్ వే. అంటే ఏంటంటే అందరికీ, డల్లర్స్కి కానీ, యావరేజ్ స్టూడెంట్స్కి కానీ, టాపర్స్కి కానీ అర్థమయ్యే విధంగా ఈ మోడల్లో చేయొచ్చు మనం. అర్థమైందా నాన్న? దిస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ లాజికల్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. Thank you so much for watching. See you in the next session. Take care. Bye-bye.